హాయ్ ఫ్రెండ్స్. ప్రకాశించే సూర్యుడిని చెయ్యి అడ్డుపెట్టి ఆపటం ఎవరికి సాధ్యమవుతుంది? మహాసముద్రంలోని నీటి చుక్కలను కొలవటం ఎవరికి సాధ్యమవుతుంది? ఆకాశంలోని నక్షత్రాలను లెక్క పెట్టడం ఎవరికి సాధ్యమైంది? అలాగే నీతిమంతులను ఓటమి పాలు చేయాలని అనేక మంది అవినీతి పరులు ప్రయత్నించిన వారి నీతిని చెడగొట్టడం వారికి సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు నేను నీతిమంతుణ్ణి అన్నాడు. నిజంగా మీరు నీతిమంతులే అయితే మీ పక్షాన దేవుడు ఉంటాడు. మీ నీతికి దేవుడే ఒకరోజు దిగి వచ్చి తీర్పు తీరుస్తాడు. అప్పుడు మిమ్మల్ని ఎంతమంది అయితే అవినీతి పరులు వేదన పాలు చేశారో వారు మీ ముందు సిగ్గుతో తలదించుకొని ఓటమి పాలై మీ మొహం కూడా చూడలేక వెళ్ళిపోతారు. ఏమంటారు? కాకపోతే అంతవరకు నీతిమంతులు కాస్త ఓపిక పట్టాలి. ఏమంటారు?